నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పేదలు పచ్చగా ఉంటే చూసి తట్టుకోలేరు, మధ్యతరగతి సంతోషంగా ఉంటే భరించలేరు. బడుగు బలహీన వర్గాలు ఒకరిపై ఆధారపడకుండా వారి కాళ్ల మీద వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంటే ఓర్వలేరు. తన మన భేదం లేకుండా సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతుంటే జీర్ణించుకోలేరు. దేశం మొత్తం జగన్ పాలనని చూసి శభాష్ అంటుంటే సహించలేరు. పేరుకే పెజానాయకులు, కానీ బుద్ధి నిండా పెత్తందారి కండకావరమే. పేరుకే మీడియా, కానీ అక్షరాలన్నీ అచ్చోసిన పచ్చ ఆలోచనలే. అందుకే ఇప్పుడు ఏపీలో జరిగే ఎన్నికల సమరం రాజకీయ పార్టీల మధ్య కాదు, ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న సమరం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నిరుపేదలు నిరుపేదలుగానే ఉండాలి, పేదలు పేదలుగానే ఉండాలి, మధ్యతరగతి మధ్యతరగతిగానే ఉండాలి. వీలైతే వాళ్ళని పేదలుగా మార్చేయాలి. నిలువ నీడ ఉండకూడదు. రేపటి రోజు మీద భయం ఉండాలి. ప్రభుత్వ స్కూల్స్ పశువుల కొట్టాల్లా ఉండాలి. తమ పిల్లలకే ఇంగ్లీష్ చదువులు అందాలి. పేదోడికి జబ్బు చేస్తే కుటుంబం అంతా రోడ్డున పడాలి. ఆధునిక వైద్యమంతా తమకు మాత్రమే అందుబాటులో ఉండాలి. ప్రజలంతా చంద్రబాబు తమను ఉద్ధరిస్తాడన్న భ్రమల్లో ఉండాలి. ఎల్లో మీడియా కక్కే విషమంతా విజ్ఞాన భాండాగారం అనే అపోహలో బతికేయాలి. ఇందులో ఏది కొంచెం మారినా పచ్చ బ్యాచ్కి, ఎల్లో మీడియాకి వణుకు పుడుతుంది. జగన్ వచ్చి కొంచెమేంటి మొత్తం మార్చేశాడు. అందుకే ఇప్పుడు ఈ పెత్తందారులంతా తమ పునాదులు కదిలిపోతున్నాయని, రాష్ట్రం బాగుపడిపోతోందని, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. దేశమంతా ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రతి రాష్ట్రంలోనూ సార్వత్రిక ఎన్నికలు కేంద్రంగా రాజకీయ వాతావరణం పొగలు సెగలు కక్కుతోంది. అయినా సరే దేశం మొత్తం ఏపీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఎందుకంటే ఎక్కడైనా ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏపీలో జరగబోయేది పేదలకు పెత్తందారులకు మధ్య ఎన్నికల సమరం. జగన్ జనరంజక పాలనకు, పచ్చ బ్యాచ్ కుటిల కుతంత్రాలకు మధ్య ఎన్నికల యుద్ధం. ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పిస్తున్న జగన్ కి, ఏపీ వినాశనాన్ని కోరుకుంటున్న పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియాకి మధ్య సాగుతోన్న ఎన్నికల సమరం ఇది. 2014 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అడ్డంగా దోచేసిన చంద్రబాబుని ఏపీ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. అందుకు 2019 ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఘోరాతి ఘోరంగా ప్రజలు ఓడించినా ఏమాత్రం బుద్ధి తెచ్చుకోని చంద్రబాబు గత 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి అడ్డుపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయస్థానాల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎల్లో మీడియాతో విషం కక్కిస్తున్నారు. అందుకే రోజు రోజుకి ప్రజాక్షేత్రంలో పచ్చ బ్యాచ్ గ్రాఫ్ ఘోరాతి ఘోరంగా పడిపోతోంది. మంచి కోసం యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారు అని చెప్పి గతంలో పురాణాలు చదివేటప్పుడు మనం అంతా కూడా విన్నాం. అలాగే మన పేదలకు 2014 నుంచి 2019 వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి కనీసం 1 సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక పేదవాడికి కనీసం 1 ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు. కానీ మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులెన్నో తెలుసా? పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మనుషులు వేసిన కేసులెన్నో తెలుసా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే నాటికి ఏపీ ఖజానాలో ఉన్న మొత్తం ఎంతో తెలుసా? కేవలం 100 కోట్ల రూపాయలు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి చంద్రబాబు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో, రాష్ట్రాన్ని ఎలా దోచేశారో చెప్పడానికి అదొక చిన్న ఉదాహరణే. జగన్ చేతికి అధికారం వచ్చే నాటికి దాదాపుగా దివాలా తీసే స్థాయిలో ఏపీ ఉంది. ఆ తర్వాత 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య దేశమంతా చర్చ జరిగే స్థాయిలో జగన్ సంక్షేమాన్ని, అభివృద్ధిని అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నారు.
ఇప్పటిదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎన్నో తెలుసా? 31 లక్షలు. మరి చంద్రబాబు చేసిన దారుణాలేంటో తెలుసా? పేదలకు ఇళ్ల స్థలాలు అందకుండా చేయడానికి న్యాయస్థానంలో 1191 కేసులను వేయించారు బాబు. అమరావతిలో 50,000 మంది పేద అక్క చెల్లెమ్మలకు జగన్ ఇళ్ల పంపిణీ చేసి వేగంగా ఇళ్ల నిర్మాణం మొదలు పెడితే అడుగడుగునా కోర్టు కేసులతో అడ్డం పడింది చంద్రబాబే. రాజధానిలో పేదలే ఉండకూడదన్నది పెత్తందారీ బుద్ధి కాక మరేంటి? అదే సమయంలో అటు ఎల్లో మీడియా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వడంపై కుట్రపూరిత కథనాలను వండివారుస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబుకి ఎందుకంత వణుకు? ఎల్లో మీడియాకి ఎందుకంత కడుపు మంట? ఎందుకంటే పేదలకు సొంత ఇల్లు ఉంటుంది. వాళ్ల పిల్లలకు కార్పొరేట్ స్కూల్స్లోనూ దొరకని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంగ్లీష్ విద్యని జగన్ అందిస్తున్నారు. ప్రజల ఇళ్లకే పాలన వచ్చేసింది. చివరకు వైద్యం కూడా సామాన్యుడి గుమ్మం ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో నిరుపేదలు, పేదలు, మధ్యతరగతి ప్రజల తలరాతలు మార్చే యజ్ఞం చేస్తున్నారు జగన్. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియా చేస్తున్న విఫల యత్నాలు, కుటిల ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఏకంగా 650 వాగ్దానాలు తానిచ్చి 10% కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితిలోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మేనిఫెస్టోతో మోసం చేస్తా ఉన్నాడు అనంటే, మోసం చేయగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలంతా తమ కాళ్ల కింద పడి బతకాలన్నది చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎల్లో మీడియా పంతం. పేదలు తమ కాళ్ల మీద తాము నిలబడాలన్నది జగన్ ఆశయం. తన లక్ష్య సాధనలో జగన్ విజయవంతంగా దూసుకుపోతున్నారు. జగన్ అనుకున్నది జరిగితే దశాబ్దాలుగా పేదలను అణగదొక్కుతూ తాము చేస్తూ వచ్చిన రాజకీయానికి, దిక్కుమాలిన పాలనకి కాలం చెల్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్లోని 5.5 కోట్ల మంది ప్రజల్లో వెలుగు నిండుతుంది. దాన్ని ఆపడానికి పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియా కొత్త కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. ప్రజలు చీకొడుతున్నా పట్టించుకోకుండా నీచపు కుతంత్రాలకు పదును పెడుతూనే ఉన్నాయి. అందుకే ఏపీ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరుగుతోన్న సమరం కాదు, పేదలకు, పెత్తందారులకు మధ్య సాగుతోన్న యుద్ధం. నాయి బ్రాహ్మణుల తోక కత్తిరిస్తా, మత్స్యకారుల తోలు తీస్తా. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? సీఎం హోదాలో చంద్రబాబు ఓపెన్గా చేసిన బెదిరింపులవి, ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. అమరావతిలో పేదలు ఉండడానికి వీల్లేదని కోర్టుకెక్కిన ఘనుడు చంద్రబాబే. చివరికి నిరుపేదల పిల్లల ఇంగ్లీష్ చదువులను కూడా జీర్ణించుకోలేక తెలుగు భాషకి అన్యాయం జరిగిపోతోందని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు. చంద్రబాబు రాక్షసత్వాన్ని దాచేసి జగన్ జనరంజక పాలన మీద విషం కక్కడమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా. బీసీలు, దళితులు, నిరుపేదల మీద పచ్చ బ్యాచ్కి, ఎల్లో మీడియాకి ఎంత నీచ భావం ఉందో చెప్పడానికి ఎన్నో సజీవ ఉదాహరణలున్నాయి. అమరావతిలో పేదలకు చోటే లేదని, రాజధానిలో కేవలం ధనవంతులు మాత్రమే ఉండాలని బహిరంగంగా చెప్పడం మాత్రమే కాదు, రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇళ్లు కట్టించి ఇవ్వడానికి వీల్లేదని కోర్టుకు ఎక్కిన అదే చంద్రబాబు ఇప్పుడు ఏపీలో అదే పేదల ముందుకొచ్చి బాబు ఓట్లు, అమ్మా ఓట్లు అంటూ నానా ఫీట్లు చేస్తున్నారు. చంద్రబాబు రా కదలిరా సభలు, లోకేష్ శంకారావం సభలు ఖాళీ కుర్చీలతో వెలవెలబోతున్నాయి. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు పచ్చ బ్యాచ్ని ఎందుకింత చీత్కరించుకుంటున్నారు? ఇది కేవలం ఒక రోజులో జరిగిన పరిణామం కాదు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచేసిన చంద్రబాబుని 23 సీట్లతో తన్ని తరిమేశారు ఏపీ ప్రజలు. ఆ తరువాత జగన్ సీఎం అయిన నాటి నుంచి ప్రతి సంక్షేమ పథకానికి అడ్డుపడుతూ, అభివృద్ధి కార్యక్రమాల మీద ఎల్లో మీడియాతో విషపు రాతలు రాయిస్తూ ప్రజలకు పూర్తిగా దూరమైపోయారు చంద్రబాబు. 29 లక్షల గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే ఒక్కొక్క ఇంటి విలువ తక్కువలో తక్కువగా 5 లక్షల రూపాయల వ్యయంగా మనం భావిస్తే దాని వలన ఈ పేద ప్రజలకు సమకూరే విలువ దాదాపు 29 లక్షల కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో పేదలకు, బలహీన వర్గాలకు
సంపదను సమకూర్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని పేద బడుగు వర్గాల వారు కోట్లాది మంది దిగువ మధ్య తరగతి శ్రేణిలోకి వెళ్ళారు. వారి ఆదాయాలు పెరిగినాయి, వారి సంపద పెరిగింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో పెత్తందారులపై పేదలు పైచేయి సాధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతటి విజనరీనో చెప్పడానికి, ఆయనలోని దార్శనికతని వివరించడానికి ఏపీలో నిర్మాణంలో ఉన్న పోర్ట్ల నుంచి, తరలివస్తున్న పెట్టుబడుల నుంచి, ప్రభుత్వ పాఠశాలల దాకా ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకని ఘోరమైన స్థితిలో ఉంటాయి? దీనికి జవాబు సింపుల్. పిల్లలకు ఓటు హక్కు ఉండదు. అందుకే దేశవ్యాప్తంగా సర్కారు బడులది అదే దుస్థితి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లల్లో ఓటర్లని చూడలేదు. రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును చూశారు. అందుకే ఇప్పటిదాకా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ఇంగ్లీష్ చదువులను నిరుపేదల పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. ట్యాబ్లు ఇవ్వడం, డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోలేదు. విద్యార్థులను టోఫెల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ సంక్షిప్త రూపమే టోఫెల్. చదవడం, మాట్లాడటం, వినడం, రాయడం లాంటి అంశాల్లో ఆంగ్ల సామర్థ్యాన్ని విశ్లేషించే పరీక్షే టోఫెల్. ప్రపంచంలో 130కి పైగా దేశాల్లోని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు తమ దగ్గర కోర్సులు చేయడానికి వచ్చే విద్యార్థుల టోఫెల్ స్కోర్కి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంటే ఏపీలోని సర్కారు బడుల్లో చదువుకుంటున్న లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడానికి కావలసిన ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారన్నమాట. ఇంత అద్భుతంగా విద్యా యజ్ఞం జరుగుతుంటే తెలుగు భాషకి అన్యాయం జరుగుతుందని చంద్రబాబు దత్తపుత్రుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. ఎల్లో మీడియా నీచపు రాతలు రాస్తోంది. ఇలా పేదలకి ఏ సహాయం చేసినా, ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా దాని మీద ఈ ఫ్యూడల్ పెత్తందారులు పెద్ద ఎత్తున తెగబడి నిస్సిగ్గుగా ఒకవైపు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి ఏ ముఖాలు పెట్టుకొని ఈ పేదల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఓట్లు అడుగుతారు? వాళ్ళ యొక్క అభ్యున్నతిని, వాళ్ళ యొక్క ప్రగతిని, వాళ్ళ యొక్క ఆనందాన్ని చూడలేనటువంటి ఈ ఫ్యూడల్ పెత్తందారులు ఏ విధంగా వాళ్ళని ఓట్లేమని అడిగే హక్కు ఉందనేటువంటిదే ఇవాళ ప్రశ్న. ఇదే ప్రశ్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ఆయన సభల్లో ప్రశ్నిస్తున్నారు. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న పోరని. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను ఏపీలోని ప్రతి విద్యార్థికి అందుబాటులోకి తేవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. 2025 జూన్ నుంచి ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు కానుంది. ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ ని పెంచుతూ వెళతారు. దేశంలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో శ్రీమంతుల పిల్లలకు అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ బాకలారియట్ సిలబస్ 2025 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రానుంది. అలానే ఎడెక్స్ కార్యక్రమంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీల నుంచి 2,000 కోర్సులు ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి ఉచితంగా జగన్ ప్రభుత్వం అందిస్తోంది. ఒకవైపు జగన్ ఇంత చేస్తుంటే మరోవైపు తెలుగు భాషకి అన్యాయం జరిగిపోతోందని పచ్చ బ్యాచ్, ఎల్లో మీడియా పెడబొబ్బలు పెడుతున్నాయి. నిజానికి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ చదువుతోన్న లక్షల మంది చిన్నారులకు తెలుగు చదవడం వచ్చు, రాయడం వచ్చు, మాట్లాడటం వచ్చు. ఇంగ్లీష్ అనే భాషని వాళ్లు కొత్తగా నేర్చుకుంటున్నారు. అంతేకాని తెలుగు భాష మీద దొంగ ప్రేమ ఒలకబోస్తున్న పచ్చ బ్యాచ్ ఇళ్లల్లో, ఎల్లో మీడియా ఇళ్లల్లో చిన్నారులకు తెలుగు రాయడం, చదవడం వచ్చా? 2 నిమిషాలు తెలుగులో మాట్లాడటం వచ్చా? ఏపీ విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు అసాధారణమైనవి. లక్షల కుటుంబాల్లో తరతరాలుగా ఉన్న పేదరికాన్ని సమూలంగా మార్చివేసేవి. రాబోయే రోజుల్లో కూలీల పిల్లలు, చిరుద్యోగుల పిల్లలు, దిగువ మధ్యతరగతి పిల్లలు ఉన్నత చదువులతో ప్రపంచం నలుమూలలా తెలుగు జాతి సత్తాని చాటబోతున్నారు. ఆ మాటకొస్తే కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలను చదివించే ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చుతున్నారు. ఈ మహాయజ్ఞాన్ని విషపురాతలతో, దుర్మార్గపు కుట్రలతో అడ్డుకోవాలన్న పచ్చ బ్యాచ్ ప్రయత్నాలు, ఎల్లో మీడియా కుట్రలు ప్రజల ముందు చిత్తుకాక తప్పదని విద్యా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏపీలో అభివృద్ధిని చూసి చంద్రబాబు సహించలేకపోతున్నారు. అసలు చంద్రబాబుని సమర్థించే వాళ్ళు ఏపీలోనే లేరు.
అందుకే హైదరాబాద్కి మకాం మార్చేసి ఏపీలో సాగుతోన్న అభ్యున్నతి చూసి గుండెలు బాదుకుంటున్నారు. పేదలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తే పచ్చ బ్యాచ్కి మాయరోగం వచ్చేసింది. ఎల్లో మీడియా రోత రాతలతో చెలరేగుతోంది. పాలన ప్రతి ఇంటి గడప ముందుకొస్తే పచ్చ బ్యాచ్కి కడుపుబ్బరం మొదలైపోయింది. ఎల్లో మీడియా కుట్రపూరిత కథనాలతో విలవిలలాడుతోంది. అర్జెంటుగా తమకి అధికారం అప్పగించేస్తే జన్మభూమి కమిటీలను తెచ్చి ప్రజలను రాచిరంపాలు పెట్టి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టేసి తమ వాళ్ల ప్రయోజనాలను కాపాడుకుంటూ తరించిపోవాలి అన్నది చంద్రబాబు తాపత్రయం, ఎల్లో మీడియా అభిలాష. అందుకే చెబుతోంది, ఏపీలో జరిగే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు జరుగుతోన్న యుద్ధం. ఈ సమరంలో పెత్తందారుల పీచమణచడానికి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ ప్రజలంతా కరోనా పేరు చెప్పగానే నాటి భయానక పరిస్థితులను తలుచుకుని వణికిపోతారు. కానీ భారతీయులకు, ఏపీ ప్రజలకు మాత్రం వాలంటీర్లు చేసిన సేవ గుర్తుకొస్తుంది. ఫ్రంట్ లైన్ వారియర్స్లా మారి ప్రాణాలకు తెగించి ఏపీలో 2,60,000 మంది వాలంటీర్లు చేసిన సాహసోపేత సేవ గుర్తుకొస్తుంది. వాలంటీర్ల వ్యవస్థతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఎంతటి విజనరీ ఉందో, ఎంతటి దార్శనికుడు ఉన్నాడో ప్రపంచానికి అర్థమైపోయింది. ప్రతి నెల తెల్లవారుజామునే ఇంటింటికి పెన్షన్ అందించడం మాత్రమే కాదు, పాలనను ప్రజల ముందుకు తీసుకురావటంలో వాలంటీర్ల వ్యవస్థ కృషి అనంతమైంది. అలాంటి వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా అటు పచ్చ బ్యాచ్, ఇటు ఎల్లో మీడియా విషం కక్కుతూనే ఉన్నాయి. చంద్రబాబు ప్రోద్బలంతో ఏపీలో మహిళల మిస్సింగ్ వెనుక వాలంటీర్లు ఉన్నారని నోటుకొచ్చినట్లుగా వాగిన పవన్ కళ్యాణ్ చివరికి తన తప్పు తెలుసుకుని తాను వాలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడలేదంటూ చెంపలేసుకున్నారు. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా మాత్రం వాలంటీర్ల మీద విషం కక్కుతూనే ఉంది. ఎందుకంటే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల సభ్యులు పూర్తిగా రాజకీయ నాయకుల్లాగానే పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చిన వాలంటీర్లు కేవలం ప్రజాసేవకులు మాత్రమే. సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో విధిగా హాజరు వేయించుకుంటున్నారు. జవాబుదారీతనంతో పనిచేస్తున్నారు. ఎక్కడా పైసా అవినీతి జరగకుండా ప్రతి పథకం నేరుగా లబ్ధిదారులకు చేరుతోంది. చంద్రబాబు హయాంలో ఉన్న పథకాల్లో కనీసం 10% కూడా పేదలకు, అర్హులకు చేరలేదు. వాలంటీర్ల వ్యవస్థతో తమ పాలన ఎంత నిరంకుశంగా సాగిందో ప్రజలకు అర్థమైపోయిందనే పచ్చ బ్యాచ్ ఏడుపు. నిజమే మరి, ప్రజలకు చంద్రబాబు, ఎల్లో మీడియా పెత్తందారి స్వరూపం తెలిసిపోయింది కాబట్టే ఇప్పుడు కనీసం అభ్యర్థులు కూడా దొరకని దుస్థితిలో అల్లాడుతోంది టీడీపీ. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలే ఈరోజు ఒప్పుకున్నాయి, మాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేదు, ధైర్యం లేదు, క్యాండిడేట్లు కూడా 175 ప్లేస్లో లేరని. సింగిల్గా పెట్టుకోవడానికి లేదు, వీళ్ళు గుంపులుగా కలిసి వచ్చినా కూడా సీట్లు పెట్టుకోవడానికి 175 మంది దొరక్క గోతికాడ గుంట నక్కలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా మార్చితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా గొడవలు పడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ లేదని ఎవరైనా అలిగితే వాళ్ళని నయానో భయానో మరి ఏదో విధంగా డబ్బిచ్చో లేదా ఏదో ఒకటి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్ళి పదవులు ఇచ్చుకోవడమే తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీకి జెండా మోసినోడో లేదా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వండి అని అడిగేవాడో ఎవ్వడూ లేడు. పాలనను ప్రజల ఇళ్ల ముందుకు తీసుకురావటమే కాదు, వైద్యాన్ని కూడా ప్రజల ఇళ్ల ముందుకు తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైద్య శాఖలో స్పెషలిస్టు వైద్యుల నుంచి నర్సుల వరకు ఎక్కడా ఖాళీలు లేకుండా నియామకాలను పూర్తి చేశారు. 53,000 మంది వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రారంభించి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య నిపుణులు రావడానికి అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు 2.5 లక్షల రూపాయలను చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు 2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారికి 1,50,000 రూపాయలను చెల్లిస్తున్నారు. ఇక రిమోట్ ఏరియాల్లో పనిచేసే వైద్యులకు ఏకంగా 4 లక్షల రూపాయలను జగన్ ప్రభుత్వం చెల్లిస్తోంది. నిరుపేదల ఆరోగ్యానికి అభయం ఇవ్వటానికి ఈ స్థాయిలో దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయటం లేదు. పేదల కోసం జగన్ ఇంత చేస్తుంటే పెత్తందారులైన పచ్చ బ్యాచ్, ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏపీ శ్రీలంకగా మారిపోతుందని గగ్గోలు పెడుతోంది. మళ్లీ ఎన్నికల సభల్లో సంక్షేమ పథకాలు ఆపమని, ఇంతకంటే ఎక్కువ అమలు చేస్తామని దొంగ హామీలు ఇస్తున్నారు చంద్రబాబు. పేదలు నవ్వితే ఏడుస్తారు, పేదల జీవిత ప్రమాణాలు మెరుగుపడుతుంటే కంగారు పడిపోతారు, మధ్యతరగతి ప్రజలు ఎదుగుతుంటే భరించలేక బావురుమంటారు. తమ కాళ్ల దగ్గర ఉండాల్సిన పేదలను జగన్ తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేస్తున్నాడని రగిలిపోతున్నారు.
పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియా దగుల్బాజీ బుద్ధిని ఏపీ ప్రజలు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. పేదలకు పెత్తందారులకు జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో పచ్చ బ్యాచ్కి ఎల్లో మీడియాకి శాశ్వత గుణపాఠం నేర్పడానికి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.